కొత్త కార్స్‌కి అన్నిటికి తక్కువ రేటే ఉంటుంది సార్ జనరల్‌గా. అచ్చా! యూజ్డ్ కార్‌కి కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. చాలా ఎక్కువున్నట్టుంది కదండీ. 18, 19 దాకా గూడా ఎళ్తున్నట్టుంది. అవును. అంటే రీపేమెంట్ ప్రూఫ్ ప్రాపర్‌గా లేకపోవడం, అచ్చచ్చా! వీళ్ళ కార్ మోడల్స్ మరీ పాతవవ్వడం, ఆహా! అలాంటప్పుడు ఆ రిస్క్ ఎక్కువుంటుంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఎక్కువ వడ్డీలేస్తారు. అబ్బబ్బబ్బా! హ్మ్. సో, సెకండ్ హ్యాండ్ తీసుకోకపోవడమే బెటరా లోను? సెకండ్ హ్యాండ్ కారు. ఏముంది సార్ ఇప్పుడు 10,00,000 కార్ 5,00,000కి వస్తుంది. ఆ! ఓ 1,00,000 ఎక్కువ వడ్డీ కడుతున్నాం. పాతది కండిషన్‌లో ఉంటే కొనుక్కోవచ్చు కదా సార్ తప్పేముంది. అచ్చచ్చచ్చ! పర్వాలేదు. అంటే ఓకే. మన అసెస్‌మెంట్ మన సొంత ఆలోచన బట్టి రైట్. రైట్. సో, సెకండ్ హ్యాండ్ కార్‌లకు గూడా లోన్ ఉంటుంది గానీ, ఉంటుంది. మీరన్నట్టుగా వడ్డీ రేట్ చాలా ఎక్కువుంటది. కొంచెం ఎక్కువుంటుంది. ఆ! సెకండ్ హ్యాండ్ అయినంత మాత్రాన వడ్డీ ఎక్కువ ఉంటదని కాదు సార్. రీపేమెంట్ కెపాసిటీని బట్టి కూడా. అచ్చచ్చచ్చా! ఓకే. హుహుహు. చాలా వరకి బాగా పాత కార్లైనా కూడా దాని ఆ! లైఫ్ అయిపోతుందనుకోండి. అప్పుడు కూడా కొంచెం వడ్డీ ఎక్కువుంటుంది. అచ్చా! నేను చూసాను సార్. చాలా వరకి సెకండ్ హ్యాండ్ వాటికి ఈ యాక్సిస్ బ్యాంకులు, ఇట్లాంటివి ఇవ్వవు. అంటే కొంచెం ఈ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి గదా! హ్మ్. అవి వాటి నుంచే ఎక్కువ లోన్స్ ఇప్పిస్తా ఉంటారు వీళ్ళు. అవును. అంటే ఇక్కడ లాలూచి పడుతుంటారా వీళ్ళు? లాలూచి అని కాదు సార్. ఇప్పుడు బ్యాంకులన్నీ కూడా యూజ్డ్ కార్‌కి లోన్స్ ఇస్తున్నాయి. ఆ! కస్టమర్ రీపేమెంట్ సోర్స్ ప్రాపర్‌గా లేకపోతే బ్యాంకులు ఇవ్వవు. ఓకే. 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 ఎన్‌బీఎఫ్‌సీలు ఇస్తాయి. ఎన్‌బీఎఫ్‌సీస్ కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకొని, ఆ ఎక్కువ రిస్క్ తీసుకున్నందుకు గాను అడ్వాంటేజ్ కొంచెం ఎక్కువ వడ్డీ పెట్టి ఇస్తాయన్నమాట. అచ్చచ్చా! ఫైనాన్స్ కంపెనీలు. ఆ! అదే అంటున్నా. మనం శ్రీరామ్, ఆ! యెస్. అలాంటివి. చోళమండలం యెస్. ఇట్లాంటి దగ్గర కొంచెం వడ్డీ ఎక్కువుంటుంది. హ్మ్. కానీ ఖచ్చితంగా లోన్ ఇస్తారు. ఖచ్చి అవసరమైనప్పుడు ఎలాగైనా ఇగ దొరకాలి కదా! తప్పదు. ఆ! ఓకే. ఒక ఓకే. రూపాయి వడ్డీకైనా మనకి ఒక రూపాయి ఎక్కువ వడ్డీ అయినా అవును. లోన్ అంటూ దొరికితే కొనుక్కుంటారు కదా కారు. అవును. అవును.